హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెల్దీ కిచెన్. ఈరోజు మనం పూర్ణం బూరెలు అయితే చేసుకుందాం. ముందుగా 2 గ్లాస్ శనగపప్పు తీసుకుందాం. దాన్ని బాయిల్ చేసుకుందాం. ఫస్ట్ శనగపప్పుని బాయిల్ చేసుకుందాం. ఒకసారి కలుపుకొని మొత్తం ఇది బాయిల్ చేసుకుందాం. ఒక కోకోనట్ తీసుకొని దాన్ని తురుముకుందాం. మీడియం సైజ్ కోకోనట్ అయితే సరిపోతుంది. 2 గ్లాస్ శనగపప్పు తీసుకున్నాం కదా. పప్పు బాయిల్ అయిపోతుంది కదా, చూడండి. ఇప్పుడు దీన్ని వడకట్టుకొని తీసుకుందాం. 5 మినిట్స్ ఇలానే ఆరబెట్టుకుందాం. పప్పు కొంచెం ఆరేలాగా చూసుకోండి. ఆ తడి ఉండకూడదు, పప్పులో తడి ఉండకుండా చూసుకోండి. ఈ విధంగా ఉంటే మనకి పర్ఫెక్ట్గా ఉన్నట్టు. చూసారు కదా, ఇలా డ్రైగా అవ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని మొత్తాన్ని పౌడర్లా చేసుకుందాం. కొంచెం బరకగా పౌడర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పౌడర్ చేసుకుందాం. కొంచెం బరకగా ఉండాలి, మరీ మెత్తగా చేయొద్దు. పేస్ట్ని ఇలా పౌడర్లో ఉండాలి. చూసారు కదా, విడివిడిగా ఉండాలి. ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకుందాం. 2 గ్లాస్ షుగర్ వేసుకుందాం. ఇందులో 2 గ్లాసెస్. మీరు తక్కువ తినాలంటే కొంచెం తగ్గించుకోండి, లేదు అంటే ఎక్కువ కావాలన్నా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఏం ఇబ్బంది ఏం లేదు. చూసారు కదా, 2 గ్లాస్ షుగర్ వేసుకున్నాక హాఫ్ గ్లాస్ వాటర్ ఇందులో పోసుకుందాం. హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుందాం. చూసారు కదా, ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. కొద్దిగా మిక్స్ చేసుకున్నాక ఇలాచీ తీసుకోండి. ఒక 6 తీసుకోండి, సరిపోతాయి. 6 ఇలాచీ తీసుకొని కొంచెం దంచేసి అందులో వేసుకుందాం. దంచి వేసుకున్నాం కదా. ముందుగా తురుము పెట్టుకున్న కొబ్బరి కూరని ఇందులో వేసుకుందాం. కొబ్బరి తురుము చూసారు కదా, ముందే మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఈ కొబ్బరి తురుము కూడా ఇందులో వేసేసుకుందాం. ఇది వేసుకున్నాక ఒకసారి మొత్తాన్ని బాగా కలిపేసుకుందాం. చూసారు కదా, ఇలా బాగా పాకం వచ్చేంత వరకు కలుపుకుందాం. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూసారు కదా, ఇప్పుడైతే చూసారా, పాకం ఇలా రావాలి. తీగ పాకం వస్తే సరిపోతుంది. చూసారు కదా, తీగ పాకం వస్తే చాలు. ఇప్పుడు మనం ఈ శనగపప్పుని పౌడర్ చేసుకున్నాం కదా, దాన్ని ఇందులో వేసుకుందాం. చూసారు కదా, పాకం అయితే రెడీ అయిపోయింది. ఇందులో ముందుగా మనం పొడి చేసి పెట్టుకున్న దాన్ని మిశ్రమాన్ని ఇందులో కలిపేసుకుందాం. బాగా కలుపుకున్నాక స్టవ్ కట్టేసి ఇదంతా చేయాలండి. స్టవ్ కట్టేసి నెమ్మదిగా కలపాలి. చూసారు కదా, బాగా కలుపుకోవాలి. ఒకసారి దీన్ని అంతటిని మొత్తం కలుపుకోవాలి చక్కగా. షుగర్ సిరప్ మధ్యలో ఉండకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. చూసారు కదా, నేను చూపించే విధంగా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇదిగోండి. ఇలా అయితే మనం చిన్న చిన్న బాల్స్లా చేసుకుందాం. చూసారు కదా, ఇంతే బాల్స్లా చేసుకుందాం. ఇప్పుడు ఒక కప్పులో మైదా తీసుకొని అందులో షుగర్ వేసుకుందాం. అలాగే కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ షుగరు వేసుకొని, చూసారు కదా, సాల్ట్ కొంచెం, షుగర్ 3 స్పూన్లు 4 స్పూన్లు వేసుకోండి. అంతే అండి. ఇది బాగా కలుపుకుందాం. వాటర్ పోసుకుంటూ ఇలా కలుపుకుందాం. మనం ముందుగా బాల్స్ చేసుకున్నాం కదా, వాటి కోటింగ్ కోసం ఇలా కలుపుకోవాలి. ఓన్లీ మైదా పిండేనండి, ఇంకేమి ఇందులో వేయలేదు. మైదా, షుగరు, సాల్ట్ కొద్దిగా వేసుకొని, చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. ఇది ఇలా కలుపుకున్నాక చూసారా, అందులో డిప్ చేస్తూ వేసేసుకుందాం.
అంతే అండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకుందాం వీటిని. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాతే వేసుకోండి, లేకపోతే అంటుకుంటాయి కదా, కిందకి అతుక్కుపోతాయి. అందుకు ఇలా వేసుకోండి. చూసారు కదా, నేను చెప్పినట్టు చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయండి. చూసారు కదా, కలుపుతూ. మేమైతే వీటిని పూర్ణం బూరెలు అంటాం ఫ్రెండ్స్. మీ ఊర్లో వీటిని ఏమంటారో కామెంట్ చేసి నాకు చెప్పండి ఫ్రెండ్స్. చూసారు కదా, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని అయితే ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు సపరేట్ బౌల్లోకి తీసేసుకుందాం. చూసారు కదా, కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదా. కొంచెం శ్రమ పడాలే కానీ మనకెంతో ఇష్టమైన పూర్ణం బూరెలు అయితే చేసుకోవచ్చు. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పూర్ణం బూరెలు అయితే మనకు రెడీ అయ్యాయి కదా. చూస్తారా ఎంత బాగున్నాయో. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. హెల్తీగా తినాలి, హెల్తీగా ఉండాలి కాబట్టి మంచిగా చేసుకోండి. ఈ వీడియో అయితే చాలా లెంతీ వీడియో అయిపోయింది ఫ్రెండ్స్, కానీ నేను మీకు కట్ చేసి మొత్తం కొంచెంగా చూపించాను. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకైతే ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. మీరైతే ఈ బూరెల్ని కరెక్ట్గా చేసుకోవాలి, మెజర్మెంట్స్ కరెక్ట్గా ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్. లేదంటే పూర్ణం అంతా బయటకు వచ్చి ఆయిల్ అంతా పాడైపోద్ది కదా. అలా చేయకూడదు, కరెక్ట్గా చేయాలి. నేను చూపించిన విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్. లేదంటే పూర్ణం మొత్తం పోయి పూరియే మిగులుతుంది ఫ్రెండ్స్. చూశారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.